ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్. ఈరోజు అందరికి ఇష్టమైన, నాకెంతో ఇష్టమైన బొబ్బట్లు చేస్తున్నానండి. బొబ్బట్లు, భక్షాలు, పోలేలు ఇలా చాలా టైప్స్ అంటారు. మేమైతే భక్షాలు అంటాము. ఇవి చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా వదిన వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ అండి. తను అడిగింది తినాలనిపిస్తుంది అనేసి, అందుకని చేసుకొని వెళ్దాం అనేసి చేస్తున్నాను. మీకు కూడా నేను ఒకసారి ఎలా చేస్తానో చూపిద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేసుకుందాము. ముందుగా నేను ఒక 1/2 కేజీ పప్పు తీసుకున్నాను, శనగపప్పు. దీనిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పప్పుకు సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ల వరకు ఉడకనివ్వాలి అండి. ఇది మరీ ఎక్కువ మెత్తగా ఉడకనివ్వద్దు. 2 విజిల్లకి కరెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో నేను 2 కప్పుల పూరి పిండి తీసుకున్నాను. పూరి పిండి ఎందుకు అంటే మనకి భక్షాలు స్మూత్గా వస్తాయండి. చల్లారాక కూడా గట్టిగా ఉండవు. 2 డేస్ అయినా కానీ మనకి సాఫ్ట్గా ఉంటాయి. 2 కప్పుల పూరి పిండి, 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అలానే కొద్దిగా లైట్గా సాల్ట్ వేసాను. మరీ ఎక్కువ వేయకండి, చపాతీకి సరిపడా లైట్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి అండి. వాటర్ ఎక్కువనే పడతాయి. మనం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా చేయడానికి వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 అవర్స్ పాటు వదిలేయండి. పిండి నానాలి, నానితే చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి కలుపుకునే లోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఇలా పప్పు అంతా ఉడికాక ఒకసారి కలుపుకొని ఒక పప్పు గింజ తీసుకొని చెక్ చేసుకోండి. ఇంత మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీనిని మనము ఒక జల్లీ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక కాసేపు చల్లారనివ్వాలి. ఇందులో వచ్చే కట్టుతో చారు చేసుకోవచ్చు, చారు కూడా బాగుంటుంది. ఇది చల్లారేలోపు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనము మామూలుగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈలోపు పప్పు చల్లారిపోయింది. పప్పులోకి బెల్లం తీసుకున్నాను, 1/2 కేజీ తీసుకున్నాను. ఈ బెల్లంని మిక్సీ జార్లో కొంచెం యాడ్ చేయాలి ఫస్ట్. ఇలా కొంచెం యాడ్ చేశాక ఇందులో పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం, కొద్దిగా పప్పు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు కూడా యాడ్ చేసుకున్నాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా పోసుకోవద్దు. అలానే నేను సోంపు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యింది అండి. మీరు కొంచెం పచ్చి సోంపు యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసేసుకోండి. పప్పు మొత్తంని ఇలానే చేసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్న పూరిలాగా స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ పూర్ణంని ఒక బాల్ లాగా చేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా పిండిని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా ముందుగా ఒక కవర్ తీసుకోండి. కవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మన శారీ కవర్లు ఉంటాయి కదా, అవి తీసుకోండి. నేను ఆ శారీ కవర్ ఉంటే అదే తీసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని మధ్యలో పెట్టేసి నేను చూపించిన విధంగా కింద ఒక లేయర్ కవరు, పైన ఒక లేయర్ కవర్ పెట్టేసి మొత్తం ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు టెన్షన్ అవ్వద్దు, మనకు రౌండ్గా కూడా వచ్చేస్తుంది. నేను మామూలుగా అయితే కోలతో చేస్తానండి. మనం చపాతీ చేస్తాం కదా కోల,
దానితో చేస్తాను. కానీ ఇలా కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చని చూపిస్తున్నాను. నాకు తొందరగా కావాలని ఇలా చేస్తున్నాను. మా పాప పడుకుంది, తను లేచేలోపు ఇవన్నీ చేసేయాలి. అందుకనే ఇలా ఫాస్ట్గా వచ్చేస్తాయనేసి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం చపాతీలాగా చేసుకొని మనం ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు చేసుకోవచ్చు. చూసారు కదా, సైడ్స్కి కూడా మనకి మంచిగా పూర్ణం వెళ్ళింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద, దాని మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు కవర్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చేతితో తీసేసుకొని వేసేసుకోవడమే. ఇలా వేసుకోగానే మనము హై ఫ్లేమ్ పెట్టొద్దండి. పెంక వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్ ఉంచి వేసుకోగానే లోలో పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు లోపల స్టఫ్ కూడా ఈజీగా ఉడికిపోతుంది. ఇలా అయ్యాక ఒకసారి ఫ్లిప్ చేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసేయాలి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి వాడుతున్నాను. ఇలా నెయ్యిని ఒక సైడు అప్లై చేశాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇటు సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. పేపర్ వేయకుండా కింద డైరెక్ట్ వేసేస్తే వేడి మీద కింద అతుక్కుపోతుందండి, ఒక లేయర్ మొత్తం పోతుంది. ఇలా మిగతా వాటిని కూడా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత స్మూత్గా ఉన్నాయి. చల్లారాక కూడా ఇలానే ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. చేసిన వాటిని వేడివేడిగా ఇలా బాక్స్లో పెట్టేసుకొని మా వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి. మా కూతురు చాలా ఇష్టంగా తిన్నది, చాలా నచ్చాయంట. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా స్మూత్గా, అసలు గాబరా పడకుండా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.